ప్రాక్టీస్ కోసం అన్నమాట. అందరం కలిసి ఒకే విధంగా ఒక సింక్రనైజ్డ్ మూమెంట్ తో నెక్స్ట్ మనం చేయబోయే కార్యక్రమాలు, రికార్డు స్థాపన కార్యక్రమాలు అందరూ కూడా అలవాటు పడాలనే ఉద్దేశంతో ఈ మనందరం సమైక్యంగా కదులు 3 సార్లు చేస్తాం. మనందరం ముందుకు, మళ్ళీ యథాస్థానంలోకి నిటారుగా, వెనుకకు, మరొకసారి వెనుకకు, రైట్ హ్యాండ్ సైడ్, అందరూ రైట్. నిదానంగా తలను నిటారుగా లేపండి. మళ్ళీ ఇప్పుడు ఎడమ వైపుకి తిప్పండి, ఎడమవైపు వంచండి, ఎడమవైపుకు వంచండి. మళ్ళీ నిటారుగా కుడివైపుకి, కుడివైపుకి, ఎడమవైపుకి, నిటారుగా, మరొకసారి కుడివైపుకి, ఎడమవైపుకి, నిటారుగా. ఓకే, ఇప్పుడు మన తలను పక్కకు తిప్పేటువంటి సూక్ష్మవ్యాయామం చేస్తాం. అందరూ కూడా మీ రైట్ సైడ్ ముందుకు తిప్పండి, తలని ఎడమ వైపుకు తిప్పండి, మళ్ళీ ముందుకు తిప్పండి, ఎడమ వైపుకు తిప్పండి, కుడివైపు తిప్పండి, సారీ, ముందుకి, ఎడమ వైపుకి, ముందుకి, కుడివైపుకి, ముందుకి, ఎడమ వైపుకి, ముందుకి. ఇప్పుడు తలను గుండ్రంగా తిప్పేటువంటి సూక్ష్మవ్యాయామం. కుడివైపుగా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తలను తిప్పండి, ముందుకు తీసుకురండి. ఎడమ వైపుగా ఒకసారి కుడి, ఒకసారి ఎడమ వైపుగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పి ముందుకు తీసుకురండి. మళ్ళీ ఒకసారి, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మరొకసారి, ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్. తల నిటారుగా మీ స్థానానికి తీసుకురండి. ఇప్పుడు లోపల వైపుకి తిప్పండి. 1 2 3, 1 2 3. ఓకే, తెచ్చుకుంటూ కిందకి దించేసుకోండి. ఇప్పుడు మనం చక్కగా మన యొక్క ట్రంక్ భాగం రేస్ డౌన్, రేస్, మరొకసారి కిందకు, అందరూ కుర్చీలో కూర్చున్నట్లుగా డౌన్, రేస్. ఓకే, అందరు చేతులు కిందకు పెట్టుకొని నిదానంగా కాళ్ళు దించండి. 2 చేతులను లాక్స్ రిలీజ్ చేసి చేతులు వదిలేస్తూ పక్క నుండి సైడ్కి తెచ్చుకొని ఉండండి. దాని నుంచి 2 చేతులను భుజాలకు సమాంతరంగా లేపుతూ అందరూ ఒకేసారి లేపాలి. ముందు ఒకళ్ళు వెనకొకళ్ళు కాదు. చక్కగా నేను చెప్పినప్పుడే చేయడానికి ట్రై చేయండి. నిదానంగా 2 చేతులు శిరస్సు పైన జోడించి నమస్కార ముద్రలో మీ చూపు ముందుకి ఒక వస్తువుని ఏకాగ్రంగా చూస్తూ ఉండండి. ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. నిదానంగా చేతులు 2 కూడా సైడ్కి తెచ్చుకొని పక్కకు దించుకొని చక్కగా కాయి, అలాగే కోర్ అంటే నడుము, పెల్విస్ రీజియన్లో ఉండేటువంటి మజిల్స్, ఆర్గాన్స్ చక్కగా స్ట్రెంగ్తెన్ అవుతాయి. త్రికోణాసనం. ఇప్పుడు మీ శరీరం ఒక ట్రయాంగిల్ పోస్చర్లో వచ్చింది కాబట్టి దీనికి అలా అంటారు. నిదానంగా ఇప్పుడు మనం వచ్చే ప్రయత్నం చేయాలి. ఓకే, ఇప్పుడు అందరు కూడా వెన్నెముక నిటారుగా పెట్టాలి. క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్. ఈ శరీరం కదలికలపైనే ఉండాలి. అందరు కళ్ళు మూసుకోవాలి. చక్కగా కళ్ళు మూసుకొని ఆ అనుభవాన్ని, ఆ భావాన్ని మీ శరీరం ఇన్హేల్, ఎక్స్హేల్ చక్కగా చేసుకుంటూ ఉండాలి. డీప్లీ ఇన్హేల్, నిదానంగా చేతులు రిలీజ్ చేసి చక్కగా కాళ్ళు చాపి ఒక నిటారుగా ఉండాలి. మీ 2 చేతులు కుడి చేయి కుడి మోకాల పైన, ఎడం చేయి ఎడం మోకాల పైన ఉంచండి. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. అందరు కళ్ళు మూసుకొని కళ్ళు మూడు కూడా వజ్రాసనం అందరూ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ నెలంతా కూడా కాళ్ళు చాపి మళ్ళీ దండాసనంలో కూర్చుని విశ్రాంతి, విశ్రాంతి. అందరు కూడా కాళ్ళు చాపి చక్కగా విశ్రాంతి, రిలాక్స్, రిలాక్స్. ఓకే,
ఇప్పుడు మళ్ళీ మనందరం వజ్రాసనంలోకి బ్యాక్ టు వజ్రాసనం. అందరూ కూడా మళ్ళీ వజ్రాసనంలోకి రండి. వజ్రాసనంలోకి వచ్చి మనం ఇప్పుడు శశాంకాసనం చేస్తాము. అంటే ఒక చంద్రుని ఆకారంలో శరీరం ఉంటుంది, ఒక ఇలా చక్క తిరిగినట్లుగా. రెండు మోకాళ్ళను వెడంగా వి షేప్లో వీలైనంత దూరంగా పెట్టుకోండి. రెండు అరచేతులను నేలకు ఆనించండి. రెండు అరచేతులను నేలకు ఆనించండి. మీ ముందు కాళ్ళ మధ్యలో పెట్టుకోండి. చక్కగా ముందుకు సాగుతూ మీ శరీరాన్ని ముందుకు సాగుతూ చక్కగా అరచేతులను ముందుకు తీసుకువెళుతూ మీ తలను ముందు వైపుకుండేలాగా, మీ గడ్డాన్ని నేల కానించి మీ చూపు ముందుకుండేలాగా చూసుకోండి. గడ్డాన్ని నేల కానించి మీ చూపు ముందుకుండేలా చూసుకోండి. ఇది శశాంకాసనము. ఇది చాలా అద్భుతమైన ఆసనం. ఇది కోర్ని, మన బాడీలో ఉండేటువంటి కోర్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. స్పైన్కి ఎంతో స్ట్రెంగ్త్ ఇస్తుంది. నిదానంగా చేతులను దగ్గరికి తెచ్చుకుంటూ మీ శరీరాన్ని కూడా పైకి లేపుతూ మీ మోకాళ్ళను దగ్గర తెచ్చుకోండి. వజ్రాసనంలో విశ్రాంతి, విశ్రాంతి. శ్వాసను వదులుతూ తల, మెడ, ఛాతి భాగాన్ని కిందకు దించండి. అలాగే రిలాక్సింగ్ మకరాసన్ ఎవ్రీవన్. అరచేతులు ఒకదానిపైన ఒకటి. దీర్ఘంగా మీ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోండి. ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్ నోస్ట్రిల్ని వాడతాము. ఓకే, ఫస్ట్ ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్, హోల్డ్, ఎక్స్హేల్ విత్ యువర్ రైట్. అగైన్ ఇన్హేల్ విత్ యువర్ రైట్, హోల్డ్ అండ్ హోల్డ్, ఎక్స్హేల్. నమస్కారం. గాంధీజీ గారి జయంతిని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ఎలా అయితే ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటున్నాయో, అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు గత 10 సంవత్సరాలుగా 21 జూన్ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 190 దేశాలు జరుపుకోవడం అనేది మన దేశానికి ఎంతో గర్వకారణం. ఇటువంటి అరుదైన గౌరవాన్ని దాదాపు 7 దశాబ్దాల తర్వాత మన దేశానికి దక్కింది. మరొక అంతర్జాతీయ దినోత్సవం భారతదేశ ఒక పారంపర్య సంపదను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈ యోగాను ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళినందుకు మనం అందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. వారు ఇచ్చిన స్ఫూర్తితో మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగాంధ్ర అనే ఒక పిలుపునిచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి నలుమూలల్లోనూ యోగాను మరింత విస్తృతంగా తెలియజేసేలా పిల్లలను, పెద్దలను అందరినూ ఐక్యం చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం. నెల రోజుల పాటు జరుగుతున్న ఈ కృతిలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కూడా మన వీటీపీఎస్ సిబ్బందిని అందరినీ కలుపుకుంటూ ఈరోజు ఇక్కడ ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కృష్ణమ్మ నది ఒడ్డున పవిత్ర సంగమం దగ్గర ఇన్ని వేల మందితో యోగాసనాలు చేయించడం అనేది నిజంగా మా అందరికీ ఎంతో గర్వకారణం. ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు సిఈ, వీటీపీఎస్ మరియు వారి సిబ్బందికి అందరికీ కూడా వారందరి తరపున జిల్లా కలెక్టర్ గారికి, వారి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో జన్కో ఎప్పుడూ కూడా ముందుంటుంది. అన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా సిఎస్ఆర్ రూపంలో జిల్లా యంత్రాంగంతో సమిష్టిగా పనిచేస్తూ ఇక్కడున్న ప్రజానికానికి మెరుగైన వాతావరణాన్ని అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెలుగులు నింపుతూ ముందుకు సాగుతున్నాం. ఈ సమ్మర్లో కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, మాకు ఎనర్జీ సెక్రటరీ గారు ఉన్నారు, వారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరసమైన ధరలకు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందిస్తున్నాము. అన్ని రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్ ముందంజలో ఉంది. అటు ప్రసార నష్టాలను తగ్గించడంలో కానీ, ఇటు క్వాలిటీ పవర్ని అందించడంలో కానీ, ముఖ్యంగా రైతులందరికీ కూడా 9 గంటల పాటు ఉదయం పూట ఉచితంగా విద్యుత్ను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు విద్యుత్ శాఖ కూడా తమ వంతు సహాయం అందిస్తూ ఉంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ సూర్యగారిను పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాల్సిందిగాను, ప్రతి రూఫ్ టాప్ మీద కూడా పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని అందిపుచ్చుకొని ఎలా అయితే ఉదయాన్నే మనం ప్రాతకాలం సూర్య నమస్కారాలు చేస్తామో అలాగే ప్రతి ఇల్లు కూడా సూర్యగారిని
అవలంబించుకొని ఒక్కొక్క ఇంటిని ఒక మినీ జనరేటర్గా మార్చాల్సిందిగా రానున్న 3-4 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఇళ్లకు ఇది అందించాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. దీనికి అందరూ సహకరించాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్ర 2025లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా యోగా కార్యక్రమాలు ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో, ప్రతి నగరంలో జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రతి గ్రామాల్లో, వార్డులో పాటు టూరిస్ట్ స్పాట్స్లో కూడా యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పవిత్ర సంగమం ఇబ్రాహీంపట్నం ఫెర్రీఘాట్ దగ్గర ఉన్న పవిత్ర సంగమంలో వేలాది మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒక్క నెల కాలంలో మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు మన జిల్లాలో దాదాపుగా 10 లక్షల మంది కొత్తగా యోగా నేర్పించాలి. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కామన్ యోగా ప్రోటోకాల్ 45 నిమిషాల యోగా ప్రోటోకాల్ని వాళ్ళు నేర్పించి వాళ్ళు లైఫ్ లాంగ్ యోగా ప్రాక్టీస్ చేసేలాగా చేసుకుంటూ వాళ్ళు మానసికంగా అలాగే దైహికంగా ఆనందంగా ఉండేలాగా, అలాగే వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరిగేలాగా, వాళ్ళు ఎప్పుడు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది. దీనికోసం ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఈరోజు జెమ్కో ఎండి గారు చక్రధర్ బాబు సార్ వచ్చారు. అలాగే వీటీపీఎస్ సిబ్బందులందరూ వచ్చి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాని నేర్చుకున్నారు. ఇలాగే మనము ఈ నెల మొత్తంగా ఈ కార్యక్రమం చేపట్టి అన్ని టూరిస్ట్ స్పాట్లో చేపట్టి అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ పెట్టుకొని, ఒకరోజు పోలీసు, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు ఉపాధి హామీ పథకం బెనిఫిషరీసు, ఒకరోజు ఆటో డ్రైవర్సు, ఈ టైపు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క థీమ్ పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఆ పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ యోగాను ప్రాక్టీస్ చేసుకుంటే మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకి నా విన్నపం ఏంటంటే ఒకరోజు మీడియా వాళ్ళతో కూడా చేస్తున్నాము. సో మీడియా వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో కూడా చేశాము. సో మీ ద్వారా కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో ప్రాక్టీస్ చేయించండి. అలాగే మీరు మీ ఛానల్లో ద్వారా కూడా పబ్లిక్కి దీని గురించి తెలియజేయండి. యోగా అంటే ఏదో ఋషిమునిలో ఏదో తపస్సు చేసేవాళ్ళు హిమాలయం చేసేదే కాదు. మనం ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. యోగా వే ఆఫ్ లైఫ్ యాక్చువల్లీ. ఇది ఆరిజిన్ అయింది ఇండియాలో. ఈరోజు ఇండియాలో ఆరిజిన్ అయిన యోగా దాదాపుగా 70 కంట్రీస్లో వేరే చోట చేసుకుంటున్నారు. కానీ మనమే ఒకసారి మర్చిపోయామో అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదనే ప్రధానమంత్రి వర్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21ని యునైటెడ్ నేషన్స్ ద్వారా ఇది డిక్లేర్ చేయించారు 2014లో. అదైన తర్వాత ప్రతి సంవత్సరం ఇది చేయడం వస్తూ ఉంది. అది ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి గారు కూడా విశాఖపట్నంకి వస్తున్నారు. జూన్ 21న పెద్ద ఎత్తున ఒక వరల్డ్ రికార్డ్ యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా ఒక వరల్డ్ రికార్డ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. ఇట్లా చేసి ప్రజల్ని మోటివేట్ చేసి ఈ యోగాలో మనం ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఇదంతా కలిపి మనకు విజన్ 2047 అచీవ్ చేయడానికి దోహదపడుతుంది, సమాజం బాగుంటుంది అని ఈ సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయండి. యోగా ఆంధ్రాలో భాగంగా ప్రతి చోట యోగా చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయ్యి ఈ అవకాశం వాడుకొని యోగా నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, మెడికల్ ఎక్స్పెండిచర్ తగ్గుతాయి, అలాగే కుటుంబాలు బాగుంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు నిన్న చూస్తే మనకు 101 సెంటర్స్లో చేసాము. అంటే ఏంటి, ప్రతి సచివాలయంలో ప్రతి ఆఫీసెస్లో చేసాము. ఇంకా నంబర్ పెరగాలి నాకు, ఎందుకంటే నాకు ఉన్న సచివాలయం 605 సచివాలయం ఉన్నాయి. అంటే మినిమం 605 దగ్గర చేయాలి. అది ఒక్కొక్కటిగా పికప్ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే మన విజయవాడ నగరంలో బీఆర్టీఎస్ రోడ్ ఉందో అది యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసేసి ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు అక్కడ యోగా జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఫెర్రీఘాట్ ఇబ్రాహీంపట్నంలో, అలాగే మనం ఇబ్రాహీంపట్నం మండల ఆఫీస్లో కూడా చూస్తే అన్ని చోట చేస్తున్నాము. అంటే వచ్చే ఒక నెల కాలంలో ప్రతి ఆఫీసెస్లో జరుగుతుంది, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ పార్క్లో కూడా చేయించడానికి ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. అదే ప్రకారంగా ప్రాక్టీస్ చేస్తాం. థ్యాంక్ యూ.